ఈ గండ్రాలనే స్త్రీకి ఎంత స్పష్టత అండి. కృపకాలంలో లేదు, తను ధర్మశాస్త్రం కాలంలో ఉంది. తను కృప గురించిన అవగాహన, అభిషేకం గురించిన అవగాహన, ఆత్మదేవుని కార్యం గురించిన అవగాహన, నిజమైన అభిషక్తునికి ఉన్న శక్తిని అర్థం చేసుకొని అంటుంది, అయ్యా నీ పాదములు పట్టుకొని అడుగుతున్నా, నువ్వు తప్ప నాకు ఏది అవసరం లే. అభిషేకము ప్రాంతంలో నేను రాజ్యపడే వ్యక్తిని కాదు. ఈ రోజు మనం ఇంకా ధర్మశాస్త్రం పట్టుకున్నాం, డూస్ అండ్ డోంట్స్ పట్టుకున్నాం, ప్రొసీజర్ పట్టుకున్నాం. మనం కూడా చెప్పిందంతా చేసి లాస్ట్కి ఏమంటుంది తెలుసా, ఇదంతా వేస్ట్. లైఫ్ లో ఎందుకు టైం వేస్ట్ అవుతుంది తెలుసా? నువ్వు మతాన్ని పట్టుకొని కొన్ని రోజులు టైం వేస్ట్ చేస్తా, వాక్య అవగాహన సరిగా లేకుండా కొన్ని రోజులు టైం వేస్ట్ చేస్తా, అనవసరమైన ప్రార్థన మనలు సరిగా చేయకుండా కొద్ది టైం వేస్ట్ చేస్తా. అందుకొరకు దేవోక్తి లేని చోట మనుషులు ఏమవుతారు? నశించిపోతారు. వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. సత్యవాక్యం లేకపోతే జీవితం అంతా టైం వేస్ట్ చేసుకుంటావు, జీవితంలో రిజల్ట్స్ రావు. ఆత్మదేవుని కార్యం వచ్చి ఎండిన ఎముకలు, ఎండిన ప్రాంతాలు, ఎండిన వ్యాపారం, ఎండిన పరిచర్య, ఎండిపోయిన ప్రాంతాల్లోకి ఒకసారి పరిశుద్ధాత్మ వచ్చి తాకితే ఆ ప్రాంతాల్లో చరిత్ర ఏమవుతుంది? మారిపోతుంది. మారాల్సిందే.